తేదీ 13/5/2025 నాడు రాత్రి అందాజ 7:30-8 గంటల మధ్య సమయంలో కుమ్మెర గ్రామ శివార్లోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి శిలకలో ఒక అన్నోన్ గుర్తు తెలియని ఆడమనిషి యొక్క శవం ఉంది. అది కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నదని కుమ్మెర గ్రామం నుంచి ఎస్ఐ గారికి ఫోన్ రాగా ఇమ్మీడియట్లీ 2 కానిస్టేబుల్ని పంపించి వెరిఫై చేయగా అట్టి ఆడమనిషి శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రామలమ్మకు చెందిందిగా తెలిసింది. అట్టి శవాన్ని రాత్రి సమయంలో ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం నిమిత్తం ఏజ్ 40, రామలమ్మ యొక్క వయసు 40 సంవత్సరాలు. అట్టి శవాన్ని ఇమ్మీడియట్లీగా నాగరికర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించాలనేది తేదీ 14/5/2025 నాడు రామలమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చంద్రయ్య వచ్చి కంప్లైంట్ చేయగా అట్టి కంప్లైంట్ ఆధారంగా మర్డరు మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మృతురాలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబర్ను వెరిఫై చేసి చూస్తే అట్టి నంబరు లింగసానిపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాష్ పరశురాములు చెందిందిగా గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఇమ్మీడియట్లీగా ఈరోజు ఎస్ఐ గోవర్ధన్ నాగరికర్నూలు గారిని గ్రామానికి పంపించి అతన్ని పట్టుకొని విచారించగా అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. నేరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోనాష్ పరశురాములు మరియు హరీష్ దేమో వసంతపూర్, బోనాష్ పరశురాములు లింగసానిపల్లి, ఇద్దరు కూడా లింగసానిపల్లికి చెందినటువంటి మధు యొక్క జేసీబీ నందు డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైనా లవర్స్ ఉన్నారా అనే సందర్భం మాట్లాడుకున్నప్పుడు మా గ్రామానికి చెందినటువంటి రాములమ్మ పిలిస్తే వస్తుందని చెప్తే తేదీ 11/5/2025 నాడు సాయంత్రం అందాజ 7 గంటల సమయంలో పరశురాములు ఆమెకు ఫోన్ చేసి అడిగితే ఆమెకు తన భర్త 4 సంవత్సరాల క్రితం చనిపోయినందున ఈయన ఫోన్ చేసి మాట్లాడిందని నమ్మి ఆమె సరైన ఒప్పుకున్నది. అట్టి దాన్ని ఇతను అవకాశంగా తీసుకొని అదే రోజు రాత్రి 11 నాడు రాత్రి 8 గంటల సమయంలో వసంతపూర్ గేట్ కాడికి పోయి ఆమెను తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని అక్కడ నుండి కుమ్మెర గ్రామ శివాలని భీమిరెడ్డి మోహన్ రెడ్డి యొక్క దుక్కి పొలంలో తీసుకొని పోయి అక్కడ ఆమెతోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేసి అనంతరం ఆమె ముఖాన్ని భూమిలోకి వేసి అడ్డు పట్టి ఊపిరాడకుండా చంపి అనంతరం ఆమె ఒంటి మీద ఉన్నటువంటి చెవి కమ్మలు మరియు బంగారు గుండ్లు, అదేవిధంగా ఆమె యొక్క సెల్ ఫోను మరియు కాళ్ళ పట్టీలు దొంగలించుకొని పారిపోవడం జరిగింది. దీని ఆధారంగా ఆమె యొక్క ఫోన్ డేటా ఆధారంగా కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు డిటెక్ట్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం గత 2 రోజుల నుంచి ప్రయత్నాలు చేసి అక్యూజ్ని ఈరోజు అప్లైన్ చేయడం జరిగింది. ఇందులో ఈ కేసు డిటెక్షన్లో ఎస్ఐ నాగరికర్నూలు గారు మరియు వెంకటేష్ పీసీ నాగరికర్నూలు, భీముడు పీసీ నాగరికర్నూలు మరియు బాలస్వామి దేవేంద్ర కూడా చాలా చక్కటి పాత్ర పోషించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రివార్డు కొరకు ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది. మామూలుగా బాడీ ఎక్కడ భీమిరెడ్డి మోహన్ రెడ్డి అని చెప్పి శిల్క భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి ఉంటారు. భీముడు